Why didn't you tell me the truth? Because when you found out, you'd see red. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 23వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం కోపం కట్టలు తెంచుకున్నప్పుడు వాడే ఇడియం నేర్చుకుందాం. ద ఇడియం ఇస్ సీ రెడ్. వెన్ యూఆర్ వెరీ యాంగ్రీ, డూ యూ సీ రెడ్? దీని అర్థం ఎరుపు రంగు చూడటం కాదు, విపరీతమైన కోపం రావడం లేదా కోపంతో ఊగిపోవడం అని అర్థం. దీని వెనుక ఒక కథ ఉంది. ఇది బుల్ ఫైటింగ్, ఎద్దుల ఆట నుండి వచ్చింది. ఎద్దును కోపగించడానికి ఆటగాడు ఎర్రటి గుడ్డను ఊపుతాడు. ఆ ఎరుపు రంగు చూసి ఎద్దుకి కోపం వస్తుందని ప్రజలు నమ్మేవారు. అందుకే ఎవరైనా విపరీతంగా కోప్పడితే సీయింగ్ రెడ్ అంటారు. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, ఐ సా రెడ్ వెన్ హీ ఇన్సల్టెడ్ మీ. అంటే అతను నన్ను అవమానించినప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఎగ్జాంపుల్ 2, షీ సా రెడ్ వెన్ షీ ఫౌండ్ హర్ కార్ స్క్రాచ్డ్. దీని అర్థం తన కారు గీతలు పడుండడం చూసి ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఎగ్జాంపుల్ 3, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, ఇట్ మేక్స్ హిమ్ సీ రెడ్. అంటే దయచేసి రాజకీయాల గురించి మాట్లాడకండి, అది అతనికి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. ఈరోజు మీ ఛాలెంజ్. మీకు ఏ విషయం సీ రెడ్ తెప్పిస్తుంది? ట్రాఫిక్, రూడ్ పీపుల్? కామెంట్స్లో చెప్పండి. డోంట్ సీ రెడ్, లెర్న్ ఇంగ్లీష్ ఇన్స్టెడ్. సబ్స్క్రైబ్ నౌ. సీ యూ ఆన్ డే 24.